హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనమైతే కాశీ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం కదా! ఇది పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు అక్కడ చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేస్తారంట వారణాసిలో. సో, అక్కడ బోట్ రైడ్‌కైతే వెళ్ళాము. నేను అక్కడ వీడియోస్ అన్నీ తీశాను. ఇది వీడియో మొత్తం చూడండి. అక్కడ ఏ ఘాట్‌లో ఎలా డెకరేట్ చేస్తారు, ఏం చేస్తారు అన్నది మొత్తం ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మేమైతే ఇక్కడ ఒక 10, 12 మెంబర్స్ ఉన్నాము. అందరూ ఆహ్, ఆంధ్ర వాళ్ళే అనుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ వాళ్ళు మేము. వాళ్ళు మాకు సడెన్‌గా అక్కడ కలిసారు. ఫస్ట్ అడిగితే ఏమెళ్తాంలే అనుకున్నాం. కానీ అక్కడికెళ్ళి ఆ రోజు బోట్ కాస్ట్ అడిగితే అమ్మా అనుకోవడమే. చాలా కాస్ట్ చెప్తా ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద బోట్‌లో వెళ్తే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది అని ఒక టాక్ అయితే ఉంది. అందుకోసమే ఇలా ప్రైవేట్ బోట్‌లో అయితే వెళ్ళాము. ఇక్కడ 10 మెంబర్సే ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తే అదే చేస్తున్నాడు తను. బోట్ డ్రైవ్ చేసాయన. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే ఇది పౌర్ణమి రోజు కూడా. పౌర్ణమి రోజు ఇక్కడ దేవ్ దీపావళి అన్నది చేస్తారంట అండి. సో, ఇక్కడ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే దేవ్ దీపావళి అంటే వీళ్ళు దేవతలని దీపాలతో ఆహ్వానిస్తారంట. ఎందుకు ఆ దీపావళి చేస్తారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేబీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఏదైనా రాంగ్‌గా మెన్షన్ చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నో ప్రాబ్లమ్. కామెంట్స్‌కి కూడా రిప్లై ఇస్తాను ఇక మీదట. డోంట్ వరీ. ఇక్కడ కాశీలో దాదాపు 88 ఘాట్లున్నాయి. కానీ అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే 84 ఘాట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 4 ఘాట్స్ అన్నవి ఎవరు ఎక్కడ మెన్షన్ చేయలా. కానీ మన పురాణాల ప్రకారం అయితే 88 ఘాట్లున్నాయి కాశీలో. ఆ 88 ఘాట్లు కాస్త 84 ఘాట్లు మాత్రమే మనకు తెలుసు. ఇందులో చాలా వరకు అక్కడికి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా ఎక్కువ తెలిసిన ఘాట్లు ఏంటి అంటే హస్సీ ఘాట్ మణికర్ణిక ఘాట్. ఇవి చాలా ఫేమస్ అనమాట. ఎవరు అడిగినా ఈ 2 నేమ్స్ చాలా గట్టిగా చెప్తారు. అలానే చాలా కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. మణికర్ణిక ఘాట్లో అందరికీ తెలిసినట్టు దహన సంస్కరణలు ఇవన్నీ జరుగుతాయి. మిగతా అన్ని ఘాట్లలో కూడా గంగా హారతి ఈవినింగ్ 6 నుండి ఆ టైంలో ఈవినింగ్ టైంలో గంగా హారతి అయితే ఇస్తారండి. కానీ పౌర్ణమి టైంలో ఏంటంటే గంగా హారతి ఇవ్వడానికి లేదంట. కొన్ని స్పెసిఫిక్ ఘాట్స్లో మాత్రమే గంగా హారతి ఇచ్చారు. ఎవరైనా గంగా హారతి ఫుల్ వీడియో చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తానండి. తప్పకుండా చూడండి. 1 అవర్ ఉంది. ఏం టైం స్పెండ్ చేస్తాం అనుకుంటారేమో, కానీ లైవ్ గంగా హారతి వాళ్ళు చేసే ఇది చూస్తే గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. నేను అందుకే కంప్లీట్గా వీడియో అయితే తీశాను. ఇక్కడ నేను ఇచ్చే వాయిస్ ఓవర్కి అక్కడ చూపించేదానికి ఏం సంబంధం లేదు. బట్ నేనైతే అక్కడ సీనరీ ఎలా ఉందో చూపిస్తున్నాను. అలానే అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారు అన్నది కూడా చెప్తాను. ఇక్కడ మామూలుగా మనమైతే అమావాస్య నుండి అమావాస్యకి నెల అయిందని అనుకుంటాం కదా. కానీ అక్కడ కాశీలో వాళ్ళ నమ్మకం ఏంటంటే పౌర్ణమి టు పౌర్ణమి అనుకుంటారంట. వీళ్ళు కార్తీక పౌర్ణమి రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకి అప్పటికే దివాళీ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అలా ఏంటి అంటే అది వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మేము ఇక్కడ పౌర్ణమి టు పౌర్ణమి నెల అన్నది చూసుకుంటామని చెప్తున్నారు చాలా వరకు. ఇదొక కొత్త ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళినాక. ఇంకా దీపావళి ఎందుకు ఇక్కడ ప్రత్యేకత అంటే ఇది ఒక పురాణాల ప్రకారం చెప్తున్నాను. అంటే వాళ్ళు అక్కడ చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. త్రిపురాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ అష్ట కష్టాలు పెడతా వాళ్ళ పనులు వాళ్ళని చేయనీయకుండా దేవతల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడంట. అప్పుడు దేవతలందరూ కలిసి శివుణ్ణి వేడుకుంటారు ఆ రాక్షసుడి నుండి విముక్తి కల్పించమని. అప్పుడు శివుడు ఆ రాక్షసుడిని కార్తీక పౌర్ణమి రోజు సంహరిస్తాడు. ఆ సంహారణం తర్వాత దేవతలందరూ కలిసి చాలా శివుడికి ఎంతో ఇష్టమైన కాశీ నగరానికి వచ్చి అక్కడున్న గంగా నది తీరంలో దీపాలను వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తారంట. దీన్నే దీపావళి అంటారు. ఇప్పటికి కూడా దేవతలు అక్కడ దీపాలు వెలిగిస్తారన్న ఒక నమ్మకం అయితే ఉంది. అలానే ఆ గంగా నదిలో
ప్రతిరోజు ఆఫ్టర్నూన్ టైంలో శివపార్వతులు ఇద్దరూ కలిసి స్నానం ఆచరిస్తారని కూడా అక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు. అక్కడికి వెళ్తే ఆ గంగా నదిలో ఎప్పుడు వెళ్ళి చూసినా ఎండని లేదు, ఏం లేదు, స్నానాలు జరుగుతూనే ఉంటాయి. ఆ శివపార్వతులు ఎప్పుడు వస్తారు అన్నది తెలియదు మనకి, చేస్తూనే ఉంటారు. దేవి దీపావళి అన్నది ఎందుకు, ఆ రాక్షసుడి నుండి ఉపశమనం కల్పించాడని శివుడికి ఎంతో ఇష్టమైన ప్లేస్కి వచ్చి వాళ్ళందరూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి అంటే మనం చేసే క్రాకర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ వీడియో మొత్తం చూడండి, అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ 84 ఘాట్లో లక్షలాది దీపాలను వెలిగిస్తారు. ఇది దేవతలు కూడా వెలిగిస్తారా అని కూడా ఒక నమ్మకం అక్కడ. అందుకే ఎవరు ఒక పల్లెత్తి ఒక మాట కూడా అనరు. ఎవరు ఏ రూపంలో వచ్చి అక్కడ దర్శనమిస్తారు అన్నది తెలియదు. కాబట్టి దేవి దీపావళి యొక్క స్పెషాలిటీ అయితే అదండి. ఇక్కడ చూడండి, ప్రతి ఘాట్కి తీసుకెళ్తున్నాడు మా బోట్ డ్రైవర్. కొన్ని ఘాట్స్కి చాలా దగ్గరగా వెళ్తున్నాం, కొన్నిటికి ఎలో లేదంట చిన్న చిన్న వాటికి. అందుకే వెళ్ళకుండా మేము దూరం నుండే చూస్తూ ఉన్నాం. అస్సలు నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అందులో నైట్లో బోట్ రైడ్ కదా, చాలా కొంతమందికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. నాకు కూడా ఒకటి, నాకున్న వాటిలో ఇదొకటి, అలా నైట్ టైం బోట్ డ్రైవ్కి వెళ్ళాలన్నది. కానీ ఇలా కాశీలో వెళ్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ చూడండి, వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది డైరెక్ట్ టీవీలో కూడా వస్తుంది, కానీ మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి దీంట్లో చూడడం అన్నది కొంచెం స్పెషల్ కదా, అందుకోసం. ప్రతి ఒక్క ఘాట్లో ఆ లైట్ డెకరేషన్ అన్నది మనకి కనిపిస్తుంది. ఘాట్ పైనుండి కింద వరకు లైట్స్ అన్నవి డెకరేట్ చేశారు. అలానే ఒక స్లోప్లా ఉంటుంది కదా, అది మొత్తం దీపాలతో డెకరేట్ చేశారండి. ఎంత బాగుంది. ఇక్కడ చూసారా, మెయిన్ ఇక్కడ శంఖము, డమరకము, శివలింగము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి లైట్స్ మధ్యలో. కొన్నిటికైతే కొంచెం దూరం వెళ్ళి నాకు చూస్తే అక్కడ ఘాట్స్లో వేసిన లైటింగ్లో కూడా ఓంకారము, శివలింగ ఆకారములు, ఓంలు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయో. ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ అయితే ఈరోజు వచ్చారని చెప్పాను కదా, ఇది యూపీ సీఎం అయితే వచ్చారంట అండి. నేను ఇంతకు ముందు చూపించిన బోట్లో ఆయన అయితే ఉన్నారు అని ఒక టాక్ ఉంది. నిజంగా ఆయన వస్తున్నారని చాలా వరకు ఇంకా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అస్సలు నిజంగా కాలు ఇక్కడ బోట్ దగ్గర ఇంత ఫ్రీగా కనిపిస్తూ ఉంది, కానీ ఘాట్ దిగి మళ్ళీ మనం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళాలంటే దాదాపు ఒక 1 అవర్ పడుతుంది. అంతమంది జనం ఉన్నారు. అసలు ఎటు వెళ్తామో ఎటు దిగుతామో తెలియని కన్ఫ్యూజన్లో ఉంది. కొన్ని వాటికి చాలా స్పెషల్గా డెకరేట్ చేశారు పూలతో, వాటితో. సరే, అదంతా వాళ్ళ ఇష్టం. వెనక చూసారా చంద్రుడు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో. ఇదైతే చాలా బాగుంది. చెప్పాం కదా, మాతో విజయవాడ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు 2 ఫ్యామిలీస్ అండ్ మేము వెళ్ళాము. ఇక్కడ చూడండి, మా వారు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంకా బోటు షేక్ అవుతుంది. నాకు నిజంగానే భయం వేస్తుంది. అందులో హన్ను ఉన్నాడు. హన్ను మేమిద్దరిలో ఎవరన్నా ఆదమర్చి ఉన్నామంటే పక్కకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. వచ్చే నెక్స్ట్ వీడియోస్ చూడండి, హన్ను ఎంత గొడవ చేశాడో బోట్ రైడ్లు వాటిల్లో. నేను మీతో చూపిస్తాను. చెప్పాను కదా, డమరకము, శంఖము, శివలింగము కనిపిస్తుంది అన్నది. మేము ఆ ఘాట్కి చాలా దగ్గరగా వచ్చాము, అందుకే మా వారు ఇక్కడ వీడియో అయితే తీస్తున్నారు చాలా క్లియర్గా. చూడండి, శివలింగం చెప్పాను కదా, లైట్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం మనకి లోపల 3 అవర్స్ అని చెప్పారు. 6కి ఎక్కాము మేము, 9:30 వరకు ఏమో ఉంచాడు ఆయన మమ్మల్ని. ఫస్ట్ అన్ని ఘాట్స్ చూపిస్తానన్నారు, అన్ని ఘాట్స్ చూపించారు. తర్వాత లేజర్ షో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తామన్నారు. ఇక మళ్ళీ దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఒక ఘాట్ అటు సైడ్, అక్కడికి తీసుకెళ్లారు. టెంపుల్ దగ్గర నుండి చాలా ముందుకు వెళ్ళాము. నమో ఘాట్ అని కొత్తగా ఒకటి కట్టారు, అక్కడికి వెళ్ళాము. అవన్నీ కూడా ఇక్కడ ఒక చోట నుండి ఏంటంటే సగం దూరం వచ్చినాక నదిలోనే ఈ శివపురాణం అయితే చెప్తా ఉన్నారు. చాలా బాగా అనిపించింది, అది వింటున్నాం. ఇక్కడ చూసారా ఎందుకు గూస్ బంప్స్ వస్తాయా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ అయితే ఉంటుంది కదా, అలా చెప్తున్నాను. ఆ ఓంకారం వచ్చినప్పుడల్లా మనకు తెలియని ఒక వైబ్రేషన్ అయితే బాడీలో రన్ అవుతూ ఉంటుంది. నాకైతే చాలా
మంచిగా అనిపించింది. లేజర్ షో స్టార్ట్ అవుతున్నట్టుంది ఇక్కడ నుండి. లేజర్ షో అయితే సూపర్‌గా ఉంది. మినిమమ్ 10 మినిట్సో, 20 మినిట్స్ దాకా ఏమో ఉంచినట్టున్నారు లేజర్ షో దగ్గర. వీళ్ళు ఒక్కళ్ళు లెగిస్తే బోట్ కదులుతుంది. అందుకని అటు ఇటు ఇద్దరు లేచి నుంచోవాలి. అందరు లెగిస్తే ఇంకేం ఆ బోట్‌లో. లేజర్ షో అయితే స్టార్ట్ అయింది దేవ్ దీపావళిది. చాలా దగ్గరికి వెళ్తున్నాయి. కొన్ని బోట్స్‌కి పర్మిషన్ ఉందంట. చాలా దగ్గరికి వెళ్తున్నాయి. కొన్ని బోట్స్‌కి పర్మిషన్ లేదు, వెళ్ళట్లేదు. ఇక్కడ ఏంటంటే బోట్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఆ జాకెట్ లేకపోతే పోలీసులు రౌండ్స్‌కి తిరుగుతూనే ఉన్నారు. ఎవ్వరు లేకపోయినా వాళ్ళనేం అనట్లా. ఈ బోటు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు కదా, వాళ్ళనైతే నిజంగా తిడుతున్నారు. ఎలా తిట్టమంటే అలా తిడుతున్నారు హిందీలో వాళ్ళని. లేకపోతే మీకేం తెలియట్లేదా, వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పాలి కదా, జాకెట్ లేకుండా అస్సలు డ్రైవ్ చేయొద్దు, లేకపోతే అసలు దిగేసి వెళ్ళిపోండి, దించేసేయండి, బోట్ మొత్తం దింపేయండి, వెనక్కి పదండి, మేము వస్తాం మీతో అని. ఇది ఎందుకు చెప్పానంటే అది వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే పోలీసులు వస్తున్నారని కానీ నేను ఒకవేళ ఊరుకోరేమో అని మొబైల్ తీసేశాను. ఇది ఒక చోట జరిగింది మాకు. మా దాంట్లో ఒక బాబు ఉన్నాడు. బాబు మీన్స్ ఒక 15 ఇయర్స్ ఉంటే తనేంటంటే వేసుకోకుండా జస్ట్ అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. పోలీసులు వెనక వచ్చేసేసారు. ఎందుకు పిలుస్తున్నారా అనుకుంటా ఉన్నాను, వాళ్ళు వచ్చేసారు. చెప్పాను కదా లేజర్ షో స్టార్ట్ అయింది ఇక్కడ. ఇది చాలా వరకు దూరం కూడా పడుతుంది. ఇక్కడ కూడా శివ పురాణము, శివుడి సాంగ్స్ అన్నవి ప్లే చేస్తూ ఉన్నారు. పంచాక్షరి మంత్రం కూడా ప్లే చేస్తున్నారు. ఇంకో శివ స్తోత్రాలు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. కొంతమందికి వినగానే అదొక రకమైన రిలాక్స్ అవుతారు కదా, అలాంటి వాటిల్లో నాకు ఇదొకటి. మేము అన్నీ ప్రశాంతంగా చూస్తా, నేనైతే వీడియో తీస్తున్నాను కదా, డైరెక్ట్గా చూడట్లేదని కొన్ని చోట్ల మా వారి వీడియో అయితే తీస్తూ ఉన్నారు, నువ్వు చూడు నేను తీస్తాను అని. కొన్ని చోట్ల అయితే నేనే ప్రతిదీ జూమ్ చేసుకొని చాలా దగ్గరగా చూశాను మా వాళ్ళందరికన్నా కూడా. అది అలా జరిగింది. నెక్స్ట్ దీనికి ముందు రోజు మేము గంగా హారతి చూసాము. బట్ వెనక బ్యాక్ సైడ్ ఘాట్ మీద కూర్చొని చూసాము. బోట్ తీసుకోవడం వల్ల ముందుకి తీసుకెళ్తారు కదా, అలా నదిలోంచి గంగా హారతి చూడొచ్చేమో అని చాలా ఫీల్ అయ్యాను నేను, చూడాలి అని. కానీ అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే గంగా హారతికి మనం వెళ్ళలేము, టైం సరిపోదు, మేము తీసుకెళ్ళము అని చాలా చిన్నగా స్లోగా చెప్పాడు ఆయన. నేనైతే గంగా హారతికి తీసుకెళ్తారు, అది డైరెక్ట్గా ఇలా ఎదురు నుండి చూస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా, నేను దానికోసం అని చాలా వెయిట్ చేశాను. కానీ అక్కడికి వెళ్ళినాక నా ప్లాన్ అంతా పోయింది అనుకోవడమే. అదొక్కటే నాకు ఈ ట్రిప్లో కొంచెం బాధగా అనిపించింది, కానీ మిగతాదంతా సూపర్గా ఎంజాయ్ చేశాను. కంప్లీట్ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు కాబట్టి చిన్న సాంగ్స్ అయితే యాడ్ చేస్తాను, చూస్తా. వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి.
మాకు ఈ రైడ్లో దివాళీ సెలబ్రేషన్స్ కూడా చూపిస్తారని చెప్పాను కదా. ఇక్కడ అయితే క్రాకర్స్ అయితే ఉంది. కంటిన్యూస్గా దాదాపు ఒక 20 minutes వరకు జరిగినట్టుందండి. చాలా బాగా అనిపించింది క్రాకర్స్ది. దివాళీ సెలబ్రేషన్స్ ఇక్కడ దేవ్ దీపావళి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మిస్ చేయకుండా వీడియో అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సౌండ్ కూడా బాగుంది. సౌండ్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. అది నేనే, భయపడకండి. డ్యూయల్ కెమెరాలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కనిపించాలి, అవి కనిపించాలి అని ఒక స్వార్థంతో. ఎంజాయ్ ద క్రాకర్స్.
కాశీ సిరీస్లో ఈ దేవ్ దివాళీ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. కింద డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సరే ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్. సీ యూ అగైన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.